హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా పప్పు చెక్కలు లేదా ఉప్పు చెక్కలు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి ముందుగా అల్లం మరియు పచ్చిమిర్చి మిక్సీ పట్టుకోవాలి. దాని తర్వాత పెసరపప్పు, పచ్చెనగపప్పు, సగ్గుబియ్యం ఒక 2 hours పాటు నానపెట్టుకోవాలి. పెరుగు మీద ఉంటుంది మీగడ కానీ లేకపోతే వెన్న కానీ తీసుకోవాలి. కరివేపాకు, ఈ మిక్సీ పెట్టుకున్న పేస్ట్ తీసుకున్న తర్వాత 1 కిలో బియ్యం అనుకోండి. దాంట్లోకి రేషన్ బియ్యం, కడిగి బియ్యం 1కి 2 సార్లు కడిగి ఆరపెట్టుకోవాలి. ఆరపెట్టుకున్న తర్వాత బాగా ఎండిన తర్వాత వాటిల్ని మరపట్టించుకోవాలి. మరపట్టించుకున్న తర్వాత వాటిల్ని ఒక డీస్లో పోసుకొని ఉప్పు, కారం పచ్చిమిర్చి చూసుకొని, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి, దానికి చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లో ఈ అల్లం పేస్ట్ మరియు కరివేపాకు, కారం, వెన్న ఇవన్నీ వేసుకోవాలండి. దీని తర్వాత గోరువెచ్చని నీళ్ళు పోసుకోవచ్చు, లేకపోతే చన్నీళ్ళైనా పర్లేదు. ఈ పప్పులు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 minutes పాటు నానపెట్టుకోవాలి. దీని మీద ఏదైనా తడి క్లాత్ కానీ లేకపోతే ఏదైనా ప్లేట్తో కానీ ఒక 10 minutes పాటు పక్కన పెట్టుకోవాలి. దీన్ని బాగా తర్వాత ఒక్కసారిగా చిన్న చిన్న ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి. మన ఇంట్లో కనుక పూరీ ప్రెస్ ఉంటే ఒక కవర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి వాటిని ప్రెస్ చేసి చూపిస్తున్న విధంగా ఆయిల్లో వేసుకోవాలి. లేకపోతే ఒక తడి క్లాత్ ఉంటుంది కదండి, దాని మీద చేత్తో అయినా తట్టుకోవచ్చు. లేకపోతే ఒక క్లాత్ తీసుకొని దాని మీద ఒక కవర్ వేసుకొని మధ్యలో ఈ ఉండను పెట్టుకొని గ్లాస్ కానీ చెంబుతో కానీ ప్రెస్ చేసుకున్నా కానీ చాలా బాగా వస్తాయి. ఆయిల్ బాగా కాల్చుకున్నా చాలా